భారతీయ జనతా పార్టీ ఎదుగుదలనే ధ్యేయంగానే మనం వచ్చినాం. 2017లో జాయిన్ అయినప్పుడు ఒకటే పని పెట్టుకున్నాం, పొద్దున్న లేస్తే బీజేపీ ఎట్లా పెరగాలి, పొద్దున్న లేస్తే టీఆర్ఎస్ ఎట్లా దించాలి. ఇదే పనిగా గత 5 సంవత్సరాలు కొట్లాడుకుంటూ ఈ స్థాయికి వచ్చినందుకు ప్రజలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ గోపిడి శ్రీనివాసరెడ్డి, బద్దం సోమిరెడ్డి గారు, మైనారిటీ సోదరులు అమాన్ ఇంకా చాంద్ బాషా, ఇంకా వేరే యువకులు కూడా మస్తు మంది ఉన్నారు. కార్యక్రమం లాగానే నేనే ఇక్కడనే ఉండి నేను జాయిన్ చేసుకుంటా. మల్లాపూర్ పట్టణంలో ఇవాళ వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం. ఇదే కార్యకర్తల కృషి వల్ల నరేంద్ర మోడీ గారు ఇంత బలంగా 303 సీట్లు గెలిచి ఇవాళ భారతదేశంలో ఆర్టికల్ 370 కానీ, సిఏఏ కానీ, మన ట్రిపుల్ తలాక్ కానీ, రేపు ఎన్ఆర్సీ కానీ, సివిల్ కోడ్ కానీ, పాపులేషన్ కంట్రోల్ బిల్ కానీ, హిందూ రాష్ట్ర స్థాపనకై ఎటువంటి అడుగులు వేసినా నరేంద్ర మోడీ గారికి ఉన్న బలమే ఈ భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్త. కాబట్టి ఈ టిఆర్ఎస్ వాళ్ళని చూస్తాం, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని చూసినాం, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నాం. ఎలక్షన్లు రాగానే గుమ్మం ముంగట చికెన్ ప్యాకెట్ పెట్టిపోతారు, మటన్ ప్యాకెట్ పెట్టిపోతారు, సాయంత్రం కాగానే సీసాలు పంపుతారు, పైసలు ఇస్తారు. మొత్తం వాతావరణాన్ని, మొత్తం సొసైటీని ఖరాబ్ చేసి, రాజకీయ వ్యవస్థని ఖరాబ్ చేసి, అడ్మినిస్ట్రేషన్ ని ఖరాబ్ చేసి, ఇవాళ స్కూల్లో దిక్కుపోతే స్కూళ్ళల్లో క్లాసులు లేవు, క్లాసులు ఉంటే టీచర్లు లేరు, అందరు ఉంటే కూర్చోనికే డెస్కులు లేవు, బాత్రూములు లేవు. ఒక అమ్మాయి 3వ తరగతి దాటినాక ఎట్లా చదువుకుంటది, ఎట్లా పోతుంది గవర్నమెంట్ స్కూల్? హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిస్థితి ఏందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు, రెవెన్యూని భ్రష్టు పట్టించిండు. ఆ ధరణి పోర్టల్ తోటి నానా తలకాయ నొప్పులు వచ్చినాయి. మన డి శ్రీనివాసు మన ఆయన భూమి రిజిస్టర్ అయితే లేదు. ఇక దాన్ని బట్టి ఊహించుకోండి, ఆయన భూమి రిజిస్టర్ అయితే లేదు. ఇక సామాన్యుని పరిస్థితి ఏంది? ఒక గ్రామంలో ఎవరైనా భారతీయ జనతా పార్టీకి గట్టిగా పనిచేస్తుందంటే ధరణిలో భూమి ఇరికిస్తుంది. దీనికోసం తెచ్చుకున్నాడు ధరణి. ఈ రకంగా యూనివర్సిటీల పరిస్థితి ఏంది? పిల్లగాళ్ళ భోజన వ్యవస్థ ఎట్లా ఉన్నది? పురుగుల భోజనం పెడుతున్నాడు ఈయన. తెలంగాణ జాతిపిత అంటారు ఈయనని, కల్వకుంట్ల చంద్రశేఖరరావుని. టిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ జాతిపిత. మన పిల్లగాళ్ళకి, యూనివర్సిటీ పిల్లగాళ్ళకి పురుగుల భోజనం పెడుతున్నాడు. 700 మంది ఒకటేసారి ఫుడ్ పాయిజనింగ్ అయి ఒక వరంగల్ పిల్లగాడు చచ్చేపాయి. ఈ కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు ఇప్పుడు ఎమ్మెల్సీ తెలంగాణ యూనివర్సిటీల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి షికాగో యూనివర్సిటీ తోటి టైఅప్ చేసి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రభుత్వమే వాళ్ళని చదివించి అక్కడనే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తా అన్నది. ఇక మనకి ఈడ పక్కకి ముత్యంపేటలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ సంగతి ఏమన్నదో మీకు తెలుసు. ఇవాళ అన్న మీరు గూగుల్ చేసుకోండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు నన్ను అడగండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మీరు ఏడికి ఓన్లీ ఎథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 20% ఎథనాల్ పెట్రోల్ కలుపుతున్నాం, డీజిల్ కలుపుతున్నాం. ఆ శాతం పెంచుతున్నారు రానున్న కాలంలో. ఎథనాల్ తయారు చేయండి అంటే
ఎథనాల్ తయారు చేస్తే రేట్లు పెరిగిపోతాయి, పంటల రేట్లు పెరిగిపోతాయి, మేము చెయ్యము, మేము పెట్టం ప్లాంట్ అని కేటీఆర్ అంటాడు. పొద్దున్న లేస్తే ట్విట్టర్ మీద ఇండస్ట్రియలైజేషన్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయని మాట్లాడతారు. ఇయ్యాలటి వరకు ఒక్క ఇండస్ట్రీ తెలంగాణలో వచ్చింది లేదు. నందిపేటల ఎస్సీజెడ్ ఉన్నది. ఆ ఉన్న ఇండస్ట్రీని పారదోలడానికి వాళ్ళని పైసలు పిక్క తింటా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఏమున్నాయి ఎమ్మెల్సీ. ఉన్నోడు ఉంటే చాలు, కొత్తోడు వచ్చుడైతే మర్చిపోను. అట్లా ఎస్సీజెడ్లు రెండు తెలంగాణలో మెదక్లు ఒకటి, ఇంకొక ఒకటి, రెండు అలాట్ అయి క్యాన్సిల్ అయిపోయినాయి. ఉన్నదాన్ని నడవనిస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.